నమస్తే, నా పేరు కోపల్లి ఫణికుమార్, తెలంగాణ ఫెడరల్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు తెలంగాణలో ఒక కీలకమైనటువంటి ఘట్టం మొదలైంది. అదేమిటంటే కాళేశ్వరం మీద విచారణ జరిపినటువంటి హైకోర్టు ఈరోజు ఒక తీర్పు చెప్పింది. ఏమనంటే కేసీఆర్, హరీష్ రావు తదితరుల మీద జస్టిస్ పిసి ఘోష్ విచారణ నిలుపుదల ఆపేయాలని, కాళేశ్వరం ప్రాజెక్టు మీద అవినీతి జరిగిందని, అవకతవకలు జరిగాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2024 మార్చిలో జస్టిస్ పినాకీ చంద్ర ఘోష్ కమిషన్ నియమించింది. ఈ కమిషన్ అనేక వర్గాలను, అంటే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్థులైనటువంటి అనేక వర్గాలను, ఎల్ఎన్టీ నిర్మాణ సంస్థ కావచ్చు, ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ను, ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావును, అలాగే అప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రత్యేక పర్యవేక్షణ చేసినటువంటి ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్, అప్పటి చీఫ్ సెక్రటరీగా చేసినటువంటి ఎస్కే జోషి, వీళ్ళతో పాటు చీఫ్ ఇంజనీర్లను, సూపరింటెండెంట్ ఇంజనీర్లను, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లను ఎంతోమందిని, దాదాపు ఒక 60-70 మందిని పైగా విచారణ జరిపి ఒక రిపోర్ట్ తయారు చేసింది. వీళ్ళందరినీ డైరెక్ట్గా విచారణ చేసిన కమిషను ఈ ప్రాజెక్టుతో ప్రత్యక్షంగానో పరోక్షంగానో సంబంధం ఉన్నటువంటి ఇంజనీరింగ్ నిపుణులు, ఇరిగేషన్ నిపుణులతో కూడా మాట్లాడింది. అంటే దాదాపు ఒక 150-200 మంది కమిషన్ ముందుకు వచ్చి తమ వాంగ్మూలాలు వివరించారు, అఫిడవిట్ల రూపంలో వినిపించారు. అన్ని కోణాల్లో, అన్ని వర్గాల నుండి విచారణ చేసిన కమిషన్ చివరికి తన రిపోర్టును ప్రభుత్వానికి సబ్మిట్ చేసింది. ఆ విచారణ కమిషన్ రిపోర్టు మీద అసెంబ్లీలో చర్చించి యాక్షన్ తీసుకోవడానికి సిబిఐకి సిఫారసు చేస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఇప్పటికీ 2 సార్లు అసెంబ్లీ తీర్మానం చేసిన సిబిఐ నుండి ఎటువంటి విచారణ మొదలు కాలేదు. విచారణ చేస్తామని కానీ చెయ్యమని కానీ ఏ విధమైనటువంటి సంకేతాలు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర హోంశాఖ నుండి అందలేదు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్, హరీష్ రావు, స్మితా సబర్వాల్, ఎస్కే జోషిలు హైకోర్టులో కేసులు దాఖలు చేశారు. ఏమనంటే జస్టిస్ పిసి ఘోష్ విచారణ చెల్లదని, తమకు విచారించే అధికారం ఘోష్ కమిషన్కు లేదని, అన్నీ కూడా నియమ నిబంధనలు ఉల్లంఘించి కమిషన్ రిపోర్ట్ ఇచ్చిందని, ఆ రిపోర్ట్ ఆధారంగానే ప్రభుత్వం తమ మీద యాక్షన్ తీసుకుంటే అది కేవలం కుట్రపూరితం అవుతుందని వీళ్ళు వాదించారు. సరే, ప్రభుత్వం నుండి కూడా అడ్వకేట్ జనరల్ వాళ్ళ వాదన వాళ్ళు వినిపించారు. ఇవన్నీ కూడా ఏప్రిల్ 8వ తేదీకి అన్ని వైపుల విచారణలు ముగిశాయి. తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. ఈరోజు తీర్పు చెప్పింది. ఏమని అంటే ఘోష్ కమిషన్ ఆధారంగా హరీష్ రావు, కేసీఆర్, స్మితా సబర్వాల్, జోషిల మీద ఎటువంటి యాక్షను తీసుకునేందుకు లేదు అని. ఎందుకు? కమిషన్ విచారణలో నియమ నిబంధనలను పాటించలేదు అని హైకోర్టు తప్పుపట్టింది. ఘోష్ కమిషన్ నియామకమేమో చట్టబద్ధమే అని చెప్పింది. అయితే ఆ కమిషన్ విచారణ తీరుతెన్నులు బాగలేదని, నియమ నిబంధనలు ఉల్లంఘించిందని హైకోర్టు తీర్పులో చెప్పింది. ఇంకా పూర్తి పాఠం ఇంకా రావాల్సి ఉంది. ఇప్పటికీ అందినటువంటి బ్రేకింగ్ న్యూస్ లాంటి వివరాల ఆధారంగా అయితే కేసీఆర్, హరీష్ రావుకు బిగ్ రిలీఫ్ అనే చెప్పాలి. ఈ ప్రాజెక్టుకు సంబంధించి యాక్చువల్గా ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. అయితే వివిధ కారణాల వల్ల ప్రాజెక్టు అనుకున్నంతగా ముందుకు పోలేదు. 2009లో రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి ప్రాజెక్టు నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెడతారని, దాని నిర్మాణాన్ని పరుగులు పెట్టిస్తారని అనుకున్నారు. అయితే అధికారంలోకి వచ్చినటువంటి, అంటే రెండోసారి ముఖ్యమంత్రి అయినటువంటి 2 నెలల్లోనే రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. దాంతో ఏమైంది? అప్పటి వరకు స్తబ్దుగా ఉన్నటువంటి ప్రత్యేక తెలంగాణ మూమెంటు ఒక్కసారిగా ఊపందుకున్నది. సో ఈ ఉద్యమాల ఫలితంగా, ఉద్యమాల నేపథ్యంలో ప్రాజెక్టుల పన్ను అంతా కూడా అటకెక్కినాయి. దీనివల్ల ఏమైందంటే 2014లో రాష్ట్ర విభజన జరిగింది. 2014లో ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ 2015లో ఈ ప్రాజెక్టుల మీద దృష్టి పెట్టారు. ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టును రీడిజైన్ చేసి అక్కడి నుంచి తరలించారు. ఎక్కడికి?
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మంథని నియోజకవర్గంలో మేడిగడ్డ బ్యారేజ్ ఉంది. అలాగే దానికి ఎగువన కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించాలని డిసైడ్ చేశారు. తన మేధస్సునంతా మరిగించి రంగరించి కాళేశ్వరం ప్రాజెక్టును, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలను కట్టామని, తెలంగాణ మొత్తం రైతులకు చాలా వరకు ఇక నుంచి సాగునీరుకు సమస్య ఉండదని కేసీఆర్ అప్పట్లోనే చెప్పారు. డ్యామ్ దగ్గర తాను కుర్చీ వేసుకుని కూర్చుని ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రత్యక్షంగా పర్యవేక్షించి ఉరుకులు పరుగులతో నిర్మాణం పూర్తి చేయించానని చెప్పారు. 2015లో మొదలైన 16లో మొదలైన ప్రాజెక్టు నిర్మాణం 19కి పూర్తయింది. 19కి ప్రాజెక్టు పూర్తయినప్పుడు అప్పుడు ఏం చెప్పారంటే అతిపెద్ద ఇంజనీరింగ్ అద్భుతమని, కాళేశ్వరానికి మించిన ప్రాజెక్టు దాదాపు ఏషియాలోనే దాదాపు ఎక్కడ కనబడదని హరీష్ రావు, కేసీఆర్లు చాలా గొప్పగా చెప్పుకున్నారు. 2019 నుంచి 2022 వరకు ప్రాజెక్టులో నీటి విడుదల అంతా బాగానే జరిగింది. ఇది ప్రధానంగా గోదావరి జలాల ఆధారంగా నిర్మించినటువంటి ప్రాజెక్టు. 2023 అక్టోబర్లో ఈ ప్రాజెక్టుకు పెద్ద కుదుపు మొదలైంది. ఏమిటంటే డ్యామ్ మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించిన, అంటే కాళేశ్వరం ఏమో ప్రాజెక్టు, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలు. కాళేశ్వరంకు వచ్చినటువంటి నీరు, ప్రాజెక్టు మొత్తం నీరు నిల్వ అయిన తర్వాత ఇంకా అధికంగా వచ్చినటువంటి నీటిని వదిలేస్తే అది మేడిగడ్డకు వస్తుంది. మేడిగడ్డ నుంచి అన్నారంకు, అన్నారం నుంచి సుందిళ్ళకు వచ్చి ఈ బ్యారేజీలు కూడా నిండిన తర్వాత చివరగా సుందిళ్ళ నుంచి కాలువల ద్వారా పంట పొలాలకు నీరు అందుతుంది. ఇది ప్రాజెక్టు డిజైన్ మొత్తం. సో ఇక్కడ ఏమైందంటే మేడిగడ్డ ప్రాజెక్టు కుంగింది. ఇక్కడ పిల్లర్సు ఒక 7-8 చోట్ల పిల్లర్స్ కుంగడంతో డ్యామ్ మొత్తము, అంటే ప్రాజెక్టు చాలా వరకు ప్లాట్ఫామ్ అక్కడక్కడ పగుళ్ళు వచ్చేసినాయి. దానివల్ల ఏమైందంటే నీటి నిల్వకు పనికి రాకుండా పోయింది. పిల్లర్స్ ఎందుకు కుంగిందంటే కింద పునాది దగ్గర పటిష్టంగా లేదని, వర్షానికి ఇసుకంతా కొట్టుకుపోవడంతో పిల్లర్లు మరింత కిందకు వంగిపోయినాయని, కిందకు కుంగటంతోనే మొత్తం బరువు అంతా, అంటే ప్లాట్ఫామ్ బరువు అంతా పిల్లర్ల మీద ఉంటుంది కదా, అది కూడా కింద కుంగేసింది. కింద కుంగడంతో కొన్ని చోట్ల ప్రాజెక్టులకు పగుళ్ళు కూడా వచ్చేసినాయి. సో ఇది ఏమైంది చివరికి, ఇదే విధంగా అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలు కూడా జరిగినాయి. దీని ఫలితంగా ఈ మూడు బ్యారేజీలు కూడా నీటి నిల్వకు పనికి రాకుండా పోయినాయి. ఇవి ఎప్పుడైతే నీటి నిల్వకు పనికి రాకుండా పోయాయో దీని ఎగువన కట్టినటువంటి కాళేశ్వరంలో కూడా నీటి నిల్వ చేసేందుకు కానీ పంపిణీ చేయడానికి కానీ పనికి రాకుండా పోయింది. ఈ విషయాన్ని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు, ఇంజనీరింగ్ నిపుణులు, ఇరిగేషన్ నిపుణులు అనేక రకాల కోణాల్లో దీన్ని గమనించి అధ్యయనం చేసిన తర్వాతే చెప్పారు ఈ కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ ఈ ప్రాజెక్టు నీటి నిల్వకు పనికి రాదు అని. దీన్ని మరమ్మతులన్నా చేయాలి, లేదా ప్రాజెక్టు మొత్తం కూల్చేసి కొత్తదిగా అన్నా కట్టాలి. ఈ ప్లేస్లో ఏది చేసినా కానీ మళ్ళీ వేల కోట్ల రూపాయల ప్రజాధనం వ్యయం తప్పదు, ప్రజలపైన భారం తప్పదు అని తేల్చారు. ఇది అంతా ఎప్పుడు జరిగింది? 2023 అక్టోబర్లో జరిగింది. ఈ పిల్లర్లు కుంగిపోవటం, డ్యామ్ అంటే బ్యారేజీ ప్లాట్ఫామ్కు పగుళ్ళు రావడం, నీటి నిల్వకు పనికి రాకుండా పోవడం అనేది అక్టోబర్లో జరిగింది. కరెక్ట్గా అసెంబ్లీ ఎన్నికలకు మునుపు ఒక 2 నెలల మునుపు జరిగింది. 2023 డిసెంబర్లో ఎన్నికలు జరిగినాయి. నవంబర్ 30వ తేదీ పోలింగ్ జరిగితే అక్టోబర్ అంటే ఒక నెల ముందు ఈ ప్రాజెక్టు పెద్ద కుదుపుకు లోనైంది. ఇది అప్పట్లోనే రాజకీయంగా ఆరోపణలు, ప్రత్యారోపణలు చోటు చేసుకుని పెద్ద సంచలనం అయిపోయింది. ఏమని, కాళేశ్వరం కాస్త కూళేశ్వరం అయిపోయింది అని రేవంత్ రెడ్డి అప్పట్లో మొదలుపెట్టారు. ఆరోపణలు, వ్యంగ్యాలు, ఎద్దేవాలు చేయడం మొదలుపెట్టారు. అదేవిధంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ప్రాజెక్టు పరిస్థితిలో ఎటువంటి మార్పు రాలేదు. 2023 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినగానే ఈ మొత్తం ప్రాజెక్టు మీద, అంటే దీని నిర్మాణము, దీంట్లో జరిగిన అవినీతి, అవకతవకలు, బాధ్యులు ఎవరు, ఇటువంటి అన్ని విషయాల మీద విచారణ జరిపి రిపోర్ట్ ఇవ్వడానికి జస్టిస్ పినాకి చంద్రఘోష్తో ఒక కమిషన్ ఏర్పాటు చేశారు. ఒక 14 మాసాల పాటు అన్ని వర్గాలను, అన్ని కోణాల్లో విచారణ చేసిన తర్వాత ఘోష్ కమిషన్ను
ప్రభుత్వానికి రిపోర్టును అందించింది. ఆ రిపోర్టు అసెంబ్లీలో కూడా చాలాసార్లు చర్చలు జరిగింది. దీని మీదనే కేసీఆర్, హరీష్ రావు, స్మితా సబర్వాల్ వీళ్ళందరూ కూడా హైకోర్టులో కేసులు వేశారు. ఎందుకు వేశారంటే ఘోష్ కమిషను కేసీఆర్ను, హరీష్ రావును, స్మితా సబర్వాల్, ఎస్కే జోషితో పాటు చీఫ్ ఇంజనీర్లను, సూపరింటెండెంట్ ఇంజనీర్లను, అంటే ఎవరెవరి హోదాల్లో ఎవరి స్థాయిల్లో వాళ్ళందరినీ కూడా తప్పుపడుతూ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఈ మొత్తం బ్యారేజీని కానీ ప్రాజెక్టును కానీ నిర్మించినటువంటి ఎల్ఎన్టీ సంస్థను కూడా బాధ్యుని చేస్తూ ఎవరి మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి అన్నది మాత్రం చెప్పకుండా ఎవరెవరు దేనికి బాధ్యులు అవుతారో రిపోర్ట్లో చెప్పి ప్రభుత్వానికి అందజేసింది. దాని మీద అసెంబ్లీలో సుదీర్ఘ చర్చ జరిగింది. ప్రభుత్వం తమ మీద యాక్షన్ తీసుకుంటుంది అన్నటువంటి అనుమానంతో కేసీఆర్, హరీష్ రావు వీళ్ళందరూ కూడా హైకోర్టులో కేసులు వేశారు. కేసు ఇక్కడ నడుస్తూ ఉండగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి ఈ కాళేశ్వరం మీద విచారణ జరిపి బాధ్యుల మీద యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం లేకపోతే అధికారం సిబిఐకి కట్టబెట్టాలని హోంశాఖకు తీర్మానం చేసి పంపించింది. హోంశాఖ ఇంతవరకు ఎటువంటి సంకేతాలను పంపలేదు. సిబిఐ విచారణ చేస్తామని చెప్పలేదు, చెయ్యమని కూడా చెప్పలేదు. ఇదంతా కూడా మొత్తానికి ఒక పొలిటికల్ గేమ్ లాగా తయారైపోయింది. ప్రాజెక్టు అవినీతికి బాధ్యులు మీరంటే మీరని, నువ్వే కారణం అంటే కాదు నువ్వే కారణమని, కుట్రపూరిత చర్యలు తీసుకుంటున్నారని, ప్రజాధనం దోచేసుకున్నారని, ఇట్లా అందరూ ఎవరి పాటికి వాళ్ళు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. ఎప్పుడైతే కాళేశ్వరం ఆధారంగా కేసీఆర్, హరీష్ రావుల మీద ప్రభుత్వం చర్యలు తీసుకోలేదో బీజేపీ వాళ్ళు ఎంటర్ అయ్యారు. బండి సంజయ్, కిషన్ రెడ్డి వీళ్ళిద్దరూ కేంద్ర మంత్రులు. వీళ్ళేం చెప్పారు, ఈ మొత్తం గనక కేసును సిబిఐకి అప్పగిస్తే అంటే కేంద్రం చేతికిస్తే 48 గంటల్లో వాళ్ళని అరెస్టులు చేసి విచారణ జరిపి జైల్లో వేస్తాము, బొక్కలో తోస్తాము అని చాలాసార్లు వాళ్ళు బహిరంగంగానే ప్రకటనలు చేశారు. మీడియా సమావేశాల్లో కూడా చెప్పారు. ఎవరు? బండి సంజయ్, కిషన్ రెడ్డి. ఈ నేపథ్యంలోనే కమిషన్ రిపోర్ట్ ఆధారంగా వాళ్ళ మీద కేసులు పెట్టి యాక్షన్ తీసుకునేటువంటి అధికారాన్ని సిబిఐకి ఇస్తూ హోంశాఖకు తీర్మానం చేసింది అసెంబ్లీలో. అయితే ఇంతవరకు 8 నెలలు అయినా కానీ కేంద్రం నుంచి ఎటువంటి సంకేతాలు అందలేదు. ఈ నేపథ్యంలోనే ఈరోజు హైకోర్టు తన తీర్పుని చెప్పింది. ఏమని? ఘోష్ కమిషన్ ఆధారంగా వీళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకునేందుకు లేదు అని చెప్పింది. కమిషన్ను ఏర్పాటేమో చట్టబద్ధంగానే ఏర్పడిందని చెప్పింది. అయితే విచారణలో నియమ నిబంధనలు అనుసరించలేదు కాబట్టి వీళ్ళ మీద యాక్షన్ తీసుకునేందుకు లేదని చెప్పింది. మరి హైకోర్టు తీర్పు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటారో, మళ్ళీ సుప్రీంకోర్టుకు రివిజన్ పిటిషన్ కోసం వెళ్తారా, ఇవన్నీ కూడా తొందరలోనే తేలుతుంది. థ్యాంక్ యూ.